ఓకే బాబు చెప్పండి. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మాగంటి చనిపోయిండు. అంతకుముందు పీజీఆర్ చేసి పీజీఆర్ కూడా మరణించిండు. మరి నిజంగా పీజీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? దీనికి సంబంధించి కాన్స్టిట్యున్సీలో పరిపాలన మరి మనం మాగంటి ఉన్నప్పుడు ఎట్లుండే? పీజీఆర్ ఉన్నప్పుడు చాలా ఓల్డ్ ప్రెస్ ఉంది కాబట్టి అది అప్పుడంతా ఇది లేకుండే. నెక్స్ట్ మాగంటి వారు వచ్చినప్పుడు కూడా కొంచెం మామూలుగా నడిచింది అట్లా. ఒకటి ఏంటంటే అందులో ఒక ఈయన ఏంటంటే మాగంటి కొన్ని కొన్ని పథకాలు కూడా చేసిండు. ఇక్కడ అంతా రోడ్లు కానీ అవి కానీ మంచిగా చేసిండు. చేసడం వల్ల కొంచెం మంచిగానే ఉంది అనుకోవచ్చు. దాని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న పాపులేషన్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ, చాలా ఎక్కువ అయిపోయింది. ఇక ఈయన ఏంటంటే ఈయన ఉన్నాడు కదా, ఎవరు బాబా పశుద్దీన్ వచ్చినాక ఇక అవి ఇవని చందాలని అవని ఇవని కొంతమందికి వసూలు చేసినారని కొంత టాక్ చాలా జరిగింది కొంత. దానివల్ల ఇది ఏంటంటే మాగంటి కూడా మా బీజేపీ వస్తే చాలా బాగుంటుందని ఆలోచన నాకు ఉంది. అంటే బీజేపీ ఎందుకు మళ్ళీ? బీజేపీ ఎందుకంటే క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ వల్ల పార్టీ ఉంది కాబట్టి మనకు మోడీ గారు ఉన్నాడు కాబట్టి పైన మంచిగా ఉంది. మనకి ఇక్కడ ఈ ఏపీలో కూడా మన తెలంగాణలో కూడా మంచిగా వస్తే మనకు బాగుంటుందని ఆలోచన నాది, నా ఒక ఆలోచన అది. ఇట్లా ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వము అధికారంలో మాత్రం కాంగ్రెస్ ఉంది. మరి నిజంగా వేరే పార్టీ క్యాండిడేట్ గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యే ఛాన్స్ ఉందా? మరి ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందేమో కదా వేరే పార్టీ? ఏం ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మనకు ఎట్లా రాబోయేది ఎట్లా బీజేపీ వస్తుంది. ఎట్లయినా అలవెన్స్ అయినా కూడా బీజేపీ వస్తుంది, తప్పనిసరి వస్తుంది. తెలుగుదేశం మీద కలిపి కొనుక్కుంటే మనకు బీజేపీ వస్తుంది అనే ఆలోచన మాకు వచ్చింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలనుకుంటే కొందరేమో ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని కొందరు అంటున్నారు, లేదు కవిత దిగుతుందని కొందరు అంటున్నారు, లేదా తలసాని కొడుకు దిగుతున్నారు. ఇట్లా అంటే ఎవరికి ఇస్తే బాగుంది అంటారు బీజేపీ? బీఆర్ఎస్ లో ఇవ్వడం చాలా కవితకి ఇవ్వడం వేస్ట్ అండి ఏమన్నా కానీ. ఎందుకంటే కవిత ఒక అందులో ఏంటంటే స్కామ్ లో చిక్కుబడ్డ మనిషిని తీసుకొచ్చి మళ్ళీ ఒక జాబ్లో పెట్టాలంటే బాగుండదు. అతను కాకుండా వేరే వాళ్ళని పెట్టినా నాయమే మంచిదని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే బీజేపీ నుంచి కూడా మన లంకల దీపక్ రెడ్డికి అంటున్నారు, ఇక అతనికి ఇస్తే కూడా మంచిదే అనుకుంటున్నాను నేను మనసులో. అది అలాగే ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి మనం ఓడిపోయిండు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తా ఉన్నాడు. నెక్స్ట్ దీనికి సంబంధించి చీకోటి ప్రవీణ్ కూడా దిగే అవకాశం ఉందని చెప్తారు. ఒకవేళ చీకోటి ప్రవీణ్ దిగితే కూడా మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? మరి చీకోటి ప్రవీణ్ వస్తే మాకు అంత ఐడియా లేదు ఆయనది. ఎందుకంటే లంకాల దిగ్గ పెట్టి కొంచెం పర్లేదు, అందరినీ సంపుకొని పోతాడు ఆయన. మంచి అవగాహన కూడా ఉంది, చేయగలుగుతాడు. క్యారియర్ ఉన్నది, ఖచ్చితంగా క్యారియర్ ఉంది, చాలా ఉంది క్యారియర్. ఈయన ఏంటంటే ఇప్పుడు ఇందులో మళ్ళా మాగంటి వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఇళ్ళపడతామంటున్నారు అన్న విన్నాను, టాక్ అట్లా వచ్చింది. అదైతే తెలియదు, చెప్పలేము మనం. అది దానివల్ల ఏమైతే చెప్పలేము. పబ్లిక్ పార్టీ బాగుంటుంది అని ఆలోచన మాది. ఎందుకంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మేము వస్తే బాగుంటుందని మా ఆలోచన. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే ప్రభుత్వం? బీఆర్ఎస్ ఉన్నప్పుడు తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లా అయిపోయింది? కాంగ్రెస్ వచ్చినాక ఏంటంటే అన్ని ఇక లంచగొండితనాలు మొదలు ఎట్లున్నా అట్లయినా జరుగుతుంది, ఇప్పుడు అట్లయినా రకంగా జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ రాకూడదనే ఆలోచన మాకైతే. మనకైతే ఏదైనా వేరే పార్టీ రావాలి కానీ కాంగ్రెస్ రాకూడదు. కాంగ్రెస్ ఇంతకుముందు చేసింది, దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ చేసింది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ వస్తేనే బాగుంటుందని మనకు ఆలోచన. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోయింది, బడ్జెట్ లేక మేము సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతుంది. అదే ఇక బీఆర్ఎస్ ఏంటంటే అన్ని లంచగొండితనాలు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని అన్ని జమ చేసుకొని పక్క జరిగిపోయినారు అని. ఏంటంటే స్కామ్లు, అన్ని స్కామ్లే. కుంభకోణం ఏది అక్కడి నుంచి పై నుంచి పెడితే కిందాక స్కామ్లే ఉన్నాయి. అందుకే ఏం చేయలేకపోతున్నారు అన్నమాట. అందుకే వాళ్ళని మార్చేయాలని ఆలోచన మాకు బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీ కాబట్టి ఇప్పుడు ఫండ్స్ కానీ ఏదైనా తీసుకోవడానికి కూడా వచ్చినా కూడా ఏ స్కామ్ కాదు అనే ఆలోచన మాకు.